రోహిణి చాలా భయపడుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా కోపంగా రోహిణి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి మాత్రం "అత్తయ్య మీకు ఈ విషయం ముందే చెప్దామనుకున్నాను. కానీ చెప్పే అవకాశం నాకు రాలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా నించొని "ఏంటే ఆ విషయం చెప్పే అవకాశం నీకు రాలేదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు చేస్తున్నావు నువ్వు. నీ పార్లర్‌లో కటింగ్ చేసి జుట్టు పడేసినట్లు పక్కకి నన్ను కూడా అలా పడేద్దాం అనుకున్నావు కదా నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. "నా పేరుని ఎప్పుడు తొలగించావు? ఆ విషయం నాకు తెలియాలి కదా! కనీసం ఆ పేరుని తీసేసామన్న విషయమైనా నాకు చెప్పాలి కదా నువ్వు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం చాలా కోపంగా "నువ్వు ఇప్పుడు ఏ మలేషియా పేరు చెప్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావేమో. నేను అలా ఊరుకునే ప్రసక్తే లేదు. నువ్వు ఇంత మోసం నన్ను చేస్తావని నేను అస్సలు ఊహించలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం "అత్తయ్య నేను చెప్పేది కాస్త వినండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం తన పీక పట్టుకొని మరి "ఎందుకే ఇంత మోసం చేశావు నన్ను? నువ్వు ఇలాంటి దానివని నేను అస్సలు ఊహించలేదు. ఇంకా నా దగ్గర ఏమైనా దాచావా? మర్యాదగా చెప్పు. ఇకనైనా నువ్వు ఏమైనా విషయాలు దాచి ఉంటే నాకు చెప్తావా లేదా" అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా భయపడుతూ "అమ్మో! అత్తయ్య దగ్గర ఇన్ని విషయాలు దాచానన్న విషయం గాని తెలిసిపోయిందే అనుకో. నా పరిస్థితి ఏంటి? ఈ ఒక్క విషయం తెలిస్తేనే నా గురించి ఇంతలాగా కోప్పడుతుంది. ఆ తరువాత ఇంకా నా గురించి తెలుస్తూ ఉంటే ఏం చేస్తారో ఏమో" అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం "ఏంటే ఇంకా ఏమైనా దాచావా చెప్పు. ఎందుకు ఇంత మౌనంగా ఉన్నావు" అని చెప్పేసి అయితే రోహిణి మీద కలబడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.